వాస్తవానికి సింగపూర్ నుంచి ఏం నేర్చుకుంటున్నారు? సింగపూర్‌కి వెళ్ళి ఏం నేర్చుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? ఏపీలో తీసుకొచ్చిన మార్పులేంటి? ఇవన్నీ నిజంగా ఇప్పటి వరకు ఒక్క పర్సెంట్ కూడా ప్రజలకు అంతు చిక్కడం లేదు. ఆ విధమైనటువంటి 0.1% ఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పొందింది లేదు. కానీ 2014 నుంచి 19 వరకు అయినా, 24 నుంచి ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నదైనా నోరు తెరిస్తే అడుగేస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంటే సింగపూర్, సింగపూర్, సింగపూర్. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తారు, లోకేష్ గారు సింగపూర్ వెళ్తారు, ఇద్దరు కలిసి సింగపూర్ వెళ్తారు, మంత్రులు సింగపూర్ వెళ్తారు, మధ్యలో కొందరు కీలక వ్యక్తులు సింగపూర్ వెళ్తారు. మొన్న అయితే ఏకంగా మంత్రులు వారం రోజుల పాటు 8 రోజుల పాటు సింగపూర్లో ఏదో ట్రైనింగ్ క్లాసులట. మరి ఇక్కడికి వచ్చి అవి ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆడ ఏం నేర్చుకొని వచ్చారు? ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఎక్కడ చెప్పింది కూడా లేదు వాళ్ళు. మరి రాబోయే రోజులు ఏం చెప్పి చూపెడతారో కూడా చూడాలి. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కలిసి 3 రోజుల సింగపూర్ పర్యటనకు వచ్చే నెల 14వ తేదీ వెళ్తూ ఉన్నారట. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ పత్రికలు కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. వచ్చే నెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు ఇద్దరు సింగపూర్కు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నారంటే ఇమ్మీడియట్గా చెప్పేది రాష్ట్ర భవిష్యత్తు, పెట్టుబడుల ఆకర్షణ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నామని. అదేంటో పెట్టుబడులని కేవలం సింగపూర్ నుంచి ఎందుకు వస్తాయో, ఒప్పందాలని సింగపూర్లోనే ఎందుకు జరుగుతాయో, ఏం ఒప్పందం జరిగి సింగపూర్లో ఇక్కడ ఏమి స్టార్ట్ అయిపోయిందో, ఏమంటారు ప్రారంభం అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకేమీ క్లారిటీ ఉండదు. కానీ పత్రికల్లోనూ, టీవీ ఛానళ్ళలోనూ, అంటే సొంత పత్రికలు, టీవీ ఛానల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు సింగపూర్ వల్ల కలిగే ప్రయోజనాలు అయితే పుంకానుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఫలితాలు ఏం కనిపించాయో తెలియదు. అసలు అంటే సింగపూర్ పార్టీ, సింగపూర్ ఒక టౌను, జస్ట్ ఒక టౌన్ మాత్రమే. అంటే సింగపూర్ పార్టీ మరి పాడుతున్నారా? మరి సింగపూర్ నుంచి కనీసం ఒక అకౌంటబిలిటీ, అంటే పారదర్శకతతో కూడిన అవినీతి వ్యతిరేక పాలన కనీసం కొంతవరకైనా నేర్చుకుని ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారా? మరి ఏం చేస్తున్నారో తెలియదు. అంటే సింగపూర్కి అయితే వెళ్తారు.